మనిషి యవ్వనంగా మారటం సాధ్యమేనా? మనిషి అమరత్వాన్ని సాధించగలడా? శతాబ్దాలుగా ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. ఇప్పుడు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ వాటి కోసం సమాధానం వెతుకుతున్నాడు. 73 ఏళ్ల పుతిన్ వృద్ధాప్యాన్ని జయించే వేటలో పడ్డారు. దీనికోసం ఏకంగా $2,600 ప్రభుత్వ అధికారిక ప్రాజెక్టును రంగంలోకి దించారు. ఈ మొత్తం డబ్బుతో పాకిస్తాన్ మొత్తం అప్పులు తీర్చొచ్చు. ఇక కణాల వృద్ధాప్యాన్ని ఆపే జీన్ థెరపీలు, ల్యాబ్లలో అవయవాలను సృష్టించే 3D బయోప్రింటింగ్, పందుల శరీరంలో మానవ అవయవాలను పెంచే జెనో ట్రాన్స్ప్లాంటేషన్కు పుతిన్ శ్రీకారం చుట్టారు. వినడానికి విస్తుపోయేలా ఉన్న ఈ ప్రయోగాలన్నీ క్రెమ్లిన్ కోటలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. పుతిన్ కూతురు పర్యవేక్షిస్తున్న అమరత్వ ప్రాజెక్టు సీక్రెట్ ఏంటి? పాలకుడికి 100 ఏళ్లు బతకాలన్న ఆరాటం ఎందుకు? రష్యాను వణికించే నియంత్రణను సైతం భయపెడుతున్న ఆ ఒకే ఒక్క అదృశ్య శక్తి ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. పుతిన్ అమరత్వ వేట రహస్యమేంటి? మరణాన్ని నియంత జయించగలడా? పుతిన్కు పంది అవయవాలు అమరుస్తారా? నిత్య యవ్వనం. శతాబ్దాలుగా దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. మనిషి నిత్య యవ్వనంగా ఉండటానికి ఎన్నో ప్రయోగాలు జరిగాయి, కానీ ఏ ప్రయోగం సత్ఫలితాన్ని ఇవ్వలేదు. దీనిపై ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి విచిత్రంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు హెడ్లైన్స్లో నిలిచింది. తన యవ్వనాన్ని, శారీరక దృఢత్వాన్ని కాపాడుకునేందుకు భారీగా పుతిన్ వెచ్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం పుతిన్ స్కిన్ కేర్ విధానం మాత్రమే కాదు. ఏకంగా దానికోసం $2,600 కోట్ల ప్రభుత్వ అధికారిక ప్రాజెక్టును చేపట్టినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడి వయస్సు 73 ఏళ్లు. ఇప్పుడు ఆయన క్రయోథెరపీ ఛాంబర్లు, అత్యంత కఠినమైన ఐసోలేషన్ ప్రోటోకాల్స్, ప్రత్యేక ట్రీట్మెంట్లు, నిరంతర వైద్య పరిరక్షణలు ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. వృద్ధాప్య ఛాయలు ఎక్కడ కనిపించకూడదనే ఒక బలమైన సంకల్పంతో ఆయన ఈ ప్రక్రియను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కోవిడ్ సమయంలో ఆయనను కలవడానికి వచ్చిన సందర్శకులను రోజుల తరబడి క్వారంటైన్లో ఉంచారు. అప్పట్లో సుదీర్ఘమైన టేబుళ్లకు అటు ఇటుగా కూర్చొని సమావేశాలు నిర్వహించడం మనం చూసాం. ఒక దేశాధినేతగా ఆ జాగ్రత్తలు అర్థం చేసుకోదగినవే. అయితే రష్యాలోని మిగతా రాజకీయ నాయకులంతా వయస్సు పైబడుతూ వృద్ధులుగా మారుతున్నారు. పుతిన్ ముఖం మాత్రం రోజురోజుకు కలకలలాడుతోంది. అధ్యక్షుడు మరింత మృదువుగా, అందంగా కనిపిస్తున్నాడు. పుతిన్ కాస్మోటిక్ సర్జరీల గురించి రష్యన్ మీడియా సైతం పలు కథనాలను ప్రసారం చేసింది. ఇందులో ఆశ్చర్యపోవటానికి ఏమీ లేదు. కానీ ఇది కేవలం పుతిన్ వ్యక్తిగత అహంకారమో, శారీరకంగా బలంగా కనిపించాలనే ఒక నియంత ఆరాటమో మాత్రమే కాదు. వృద్ధాప్యాన్ని జయించటమే పుతిన్ ఆలోచన. ఇప్పుడు క్రెమ్లిన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన, విచిత్రమైన ప్రభుత్వ ప్రాజెక్టుగా రూపాంతరం చెందింది. ఈ ప్రాజెక్టుకు న్యూ హెల్త్ ప్రిజర్వేషన్ టెక్నాలజీస్ ఇనిషియేటివ్ పేరును పెట్టారు. ఇదిలా ఉండగా గత ఏడాది ఒక అధికారిక సమావేశంలో మైక్ ఆన్లో ఉన్న సంగతి గమనించకుండా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానవ శరీరంలోని అవయవాలను ఒకదాని తర్వాత ఒకటి మార్చడంలో మనుషులు త్వరలోనే అమరత్వాన్ని సాధించవచ్చని ఆయన క్యాజువల్గా చెప్పాడు. దీంతో అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో మనుషులు 70 ఏళ్లకు మించి బతకడం చాలా అరుదుగా జరిగేది. కానీ నేడు 70 ఏళ్ల వయసు అంటే ఇంకా చిన్నపిల్లలతో సమానమని పుతిన్ అప్పట్లో చెప్పుకొచ్చారు. దీని ఉద్దేశం ఏమిటంటే మానవ అవయవాలను నిరంతరం మార్పిడి చేస్తూనే ఉండవచ్చు. ఎంత ఎక్కువ కాలం జీవిస్తే అంత యవ్వనంగా మారవచ్చు. చివరికి అమరత్వాన్ని కూడా సాధించవచ్చు. వయస్సు పైబడుతున్న ఇద్దరు శక్తివంతమైన నేతల మధ్య జరిగిన ఈ సంభాషణ విచిత్రమైన, అనధికారిక చర్చగా కొద్ది రోజుల పాటు ఇంటర్నెట్లో హల్చల్ చేసింది. అయితే పుతిన్ అక్కడ ఊరికే మాట్లాడలేదని తెలుస్తోంది. ఎందుకంటే $1,000 కోట్ల నిధులతో అగ్రశ్రేణి శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో క్రెమ్లిన్ చేపట్టిన దీర్ఘాయుషు ప్రాజెక్టు గురించే అప్పట్లో పుతిన్ ప్రస్తావించారని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి ప్రయోగాలు కొత్తేమీ కాదు. జెఫ్ బేజోస్, సామ్ ఆల్టమాన్, పీటర్ థీల్ వంటి సిలికాన్ వ్యాలీ బిలినియర్లు వ్యక్తిగతంగా వృద్ధాప్య నిరోధక పరిశోధనలపై పెట్టుబడులు పెడుతున్నారు. రష్యా మాత్రం తనదైన శైలిలో ప్రభుత్వ నిధులతో ఒక నిర్దిష్ట సిద్ధాంతంతో సైన్స్ ఫిక్షన్ కథలను తలపించేలా ఒక భారీ ప్రాజెక్టును చేపట్టింది. $2,600 కోట్ల వ్యయంతో న్యూ హెల్త్ ప్రిజర్వేషన్ టెక్నాలజీస్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును చేపట్టారు. రష్యన్ శాస్త్రవేత్తలు కణాల వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసేలా జీన్ థెరపీలను అభివృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ పరిశోధకులు 3D ప్రింటింగ్ ద్వారా సజీవ కణజాలాన్ని తయారు చేసే బయోప్రింటింగ్ సాంకేతికతపై, అలాగే జెనో ట్రాన్స్ప్లాంటేషన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంతకీ జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి? ప్రత్యేకంగా పెంచిన చిన్న రకం పందులు శరీరంలోని మానవులకు సరిపోయే అవయవాలను పెంచటమే ఈ వినూత్న ప్రక్రియ. వినడానికి కాస్త విస్తుపోయేలా ఉన్న శాస్త్రీయ ఆలోచనలు సాధారణంగా ఇలాగే ఉన్నాయి. శరీరంలో అవయవం పాడైపోతే బయోప్రింటింగ్తో మరోదాన్ని తయారు చేసుకోవటం,
పంది అవయవం అమర్చుకోవడంతో చిరాయువుగా జీవించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పటికీ మృదులాస్థి కణజాలాన్ని ఎలుక థైరాయిడ్ గ్రంథిని విజయవంతంగా బయోప్రింట్ చేసినట్లు రష్యన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంతేకాదు 2030 నాటికి పూర్తిస్థాయి మానవ అవయవాల మార్పిడిని సాధించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. అయితే ఈ కాలపరిమితి ఎంతవరకు వాస్తవికమనే విషయాన్ని పక్కన పెడదాం. క్రెమ్లిన్ పరిశోధనలపై అంతర్జాతీయ శాస్త్రవేత్తల ఆమోదం పొందిన నివేదికలు చాలా తక్కువనే చెప్పాలి. రాజకీయ అంచనాలను అందుకోవడానికి, ప్రభుత్వ నిధులను దక్కించుకోవడానికి రష్యన్ శాస్త్రవేత్తలు తమ విజయాలను అతిశయోక్తిగా చెప్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రష్యా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు కీలక వ్యక్తులు ఈ దీర్ఘాయు ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. వారిలో ఒకరు పుతిన్ కూతురు మారియా వారంతోత్సోవా. ఆమె ఒక ఎండోక్రినాలజిస్ట్. ప్రభుత్వ జన్యు సంబంధిత ప్రాజెక్టులను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రెండో వ్యక్తి మిఖాయిల్ కోవల్చుక్. వృద్ధాప్య నివారణ ఆశయాలకు మేధోపరమైన రూపశిల్పి కోవల్చుక్. ఆయన భౌతిక శాస్త్రవేత్త. మానవ శరీర భాగాలను నిరంతరం పునరుద్ధరించవచ్చంటున్నారు. ఈ మార్పులకు భవిష్యత్తులో సైన్స్ ఖచ్చితంగా దోహదపడుతుందని కోవల్చుక్ బలంగా వాదిస్తున్నారు. అదే సమయంలో నియంత్రిత సంతానోత్పత్తి, మార్పులు చేసిన స్పృహతో తమకు లొంగి ఉండే మనుషులను సృష్టించేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నట్లు కోవల్చుక్ హెచ్చరించడం విశేషం. క్రెమ్లిన్ యాంటీ ఏజింగ్ ఆరాటం పక్కా రష్యన్ శైలిగా మారింది సరిగ్గా ఇక్కడే. కాలిఫోర్నియాలోని అమరత్వం అనే కళని పాడ్కాస్ట్లు, సప్లిమెంట్లు, ఆర్గనైజేషన్ గురించిన స్టార్టప్ పరిభాషతో మార్కెట్ చేస్తారు. కానీ మాస్కోలో మాత్రం దీర్ఘాయుష్షు అనేది జాతీయ మనుగడ అంశం. అలాగే దేశ అగ్రశ్రేణి నాయకత్వానికి సంబంధించిన అంశంగా చిత్రీకరిస్తారు. సాధారణ జీవశాస్త్ర నియమాలకు తాను అతీతుడనే ఇమేజ్ను పుతిన్ చాలా కాలంగా పెంచి పోషిస్తున్నారు. చొక్కా లేకుండా గుర్రపు స్వారీ చేయటం, ముందుగా ప్లాన్ చేసిన హ్యాక్ మ్యాచ్లు ఆడటం, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, టైట్ బ్లాక్ లెదర్ జాకెట్లో మోటార్ సైకిల్ ఫోటోషూట్లు ఇవన్నీ అందులో భాగమే. అయితే వీటన్నింటి వెనుక ఒక చేదు నిజం కూడా దాగి ఉంది. రష్యాలో సాధారణ పౌరుల సగటు ఆయుర్దాయం ఇప్పటికీ అత్యంత దారుణంగా ఉంది. కానీ అధ్యక్షుడు మాత్రం వృద్ధాప్యాన్ని ఎదుర్కోవడానికి పరితపించిపోతున్నాడు. ప్రస్తుతం రష్యన్ల సగటు ఆయుర్దాయం కేవలం 68 ఏళ్లలోపే ఉంది. ఇది మిగతా యూరప్ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. ఒకవైపు దేశ ప్రజల సాధారణ ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు క్రెమ్లిన్ అష్టకష్టాలు పడుతోంది. మరోవైపు జన్యు సవరణలకు, అవయవ మార్పిడి, ప్రయోగాత్మక చికిత్సలకు వేల కోట్ల డాలర్లను కుమ్మరిస్తోంది. కానీ రష్యన్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవటం ఇదే తొలిసారి మాత్రమే కాదు. గతంలో సోవియట్ శాస్త్రవేత్తలు కూడా యవ్వనాన్ని తిరిగి రప్పించే చికిత్సలు, జీవితకాల పొడిగింపు కోసం పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో వృద్ధాప్య నిరోధక రక్త మార్పిడి ప్రయోగాలు చేస్తున్న ఓ పరిశోధకుడు తానే స్వయంగా తీసుకున్న చికిత్స వికటించి ప్రాణాలు కోల్పోయాడు. మరొక పరిశోధకుడైతే ఏకంగా జోసెఫ్ స్టాలిన్కే ఒక వాగ్దానం చేశాడు. మనుషులు 150 ఏళ్ల వరకు జీవించవచ్చని నమ్మబలికాడు. కానీ చివరకు తనే 65 ఏళ్లకే కన్నుమూశాడు. ఈ దేశపు దీర్ఘాయుషు ఉద్యమంలో ఎప్పుడూ ఒక విచిత్రమైన పరస్పర విరుద్ధత కనిపిస్తూనే ఉంటుంది. మరణాన్ని జయించగలమనే అపారమైన విశ్వాసం ఒకవైపు వ్యక్తమవుతోంది. మరోవైపు జీవశాస్త్రం మాత్రం ఆ ప్రయత్నాలకు అస్సలు లొంగటం లేదనడానికి పదే పదే ఆధారాలు లభిస్తూనే ఉన్నాయి. అమరత్వంపై పుతిన్కు ఉన్న ఈ ఆరాటం వెనుక ఉన్న అసలు నిజం కూడా ఇదే. రష్యా ప్రభుత్వ యంత్రాంగం, నిఘా వర్గాలు, సైనిక కవాతులు, క్రయోథెరపీ ఛాంబర్లు, పందుల అవయవాలు, $1 బిలియన్ ప్రాజెక్టులు ఇన్ని ఉన్నప్పటికీ క్రెమ్లిన్ ఇప్పటికీ పూర్తిగా భయపెట్టే ఒకే ఒక్క శక్తి మరణం మిగిలి ఉంది. కట్టుకథల్లాగా కథనాలను మనకు నచ్చినట్లు మార్చుకోవటం సులభమేమో కానీ మరణాన్ని మార్చడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు.